పల్లెనిద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఈ కార్యక్రమానికి నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు పాల్గొన్నారు. అరవింద్ బాబు వారి సతీమణి చదలవాడ సుధా రాజేశ్వరి పాల్గొని విరాట్నం గ్రామంలో పర్యటించారు. ప్రజల నుండి గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గ్రామంలోని ప్రజలకు వివరించారు. పార్టీ నాయకులతో పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజావేదిక పల్లెనిద్ర కార్యక్రమాలు చేస్తున్నామని, పట్టణంలో ప్రతిరోజు పారిశుధ్య కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, ఈ నెల నుండి విద్యార్థులకు తల్లికి వందనం, రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నారని తెలిపారు. అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మీరు చూశారు 10th క్లాస్లో రిజల్ట్స్ కూడా చాలా చక్కగా రావడం జరిగింది. ఇంటర్మీడియట్లో కూడా రిజల్ట్స్ చాలా చక్కగా వచ్చినాయి. ఇటువంటి కార్యక్రమాలు మన వీరాటం గ్రామంలో సాత్విక్ అనే అబ్బాయి మరి అడ్వాన్స్ జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంకు 22వ ర్యాంక్ సాధించాడు. మరి ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి వారి ద్వారా నేను ఇక్కడ దగ్గరకు వచ్చి వారి మాటగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా వారిని పిలిపించుకుంటామన్నారు. మరి ఒక పూట అపాయింట్మెంట్ తీసుకుని వారిని కలవటం జరుగుద్ది. మరి ఆ భారతదేశం మొత్తం మీద 22వ ర్యాంక్ రావడం అంటే చాలా గొప్ప విశేషం. ఇది ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రాలకు కూడా మన గర్వకారణం. అటువంటి సాత్విక్ మన వీరాటం గ్రామం నుంచి రావటం అనేది చాలా మన అదృష్టం. ఇటువంటి బిడ్డలు బాగా చదువుకొని ఇటువంటి మంచి మంచి ర్యాంకులు రావటం వల్ల ఇక్కడున్న పిల్లలు కూడా బాగా చక్కగా చదువుకుంటారు. రాబోయే కాలంలో అన్ని విధాల పార్టీకి అండగా ఉండాలి.